హలో, నేను విశేషరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా సహచర మిత్రులుగా ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ కూడా ఆయనకు దూరం అవుతున్నాయి. గ్రీన్లాండ్కు సంబంధించి ఆయన సైనిక చర్యకు పూనుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో యూరోప్కు సంబంధించినటువంటి కొన్ని దళాలను కూడా అక్కడ పంపించారు. అయితే అక్కడ ఉండేటువంటి కొన్ని కంట్రీస్ ఒప్పుకోవట్లేదు. పైగా డెన్మార్క్ రివర్స్ అయింది. డెన్మార్క్ సైన్యం అక్కడికి దిగింది, గ్రీన్లాండ్కి దిగింది. దాంతో యూరోప్ కంట్రీస్లోనే ఇప్పుడు విభేదాలు నెలకొన్నాయి. అమెరికా చేస్తున్నటువంటి వాలకం నచ్చటం లేదు. అందుకే నాటో నుంచి బయటకు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పైగా డెన్మార్క్ సైన్యాన్ని పంపించింది అక్కడికి, గ్రీన్లాండ్కి. దాంతో అమెరికా ఏదైతే చేయాలనుకుంటుందో గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకోవాలని, అది చేయడానికి డెన్మార్క్ అడ్డుపడుతుంది. అందుకే యూరోప్ దేశాలన్నిటి మీద 15% టారిఫ్ వేస్తానని చెప్పి ట్రంప్ తాజాగా ఒక బాంబు పేల్చారు. అంతేకాదు, మీరు ఎంతమందినైతే దళాలను పంపించారో, నాటో దళాలని గ్రీన్లాండ్కి, అంతమంది సైనికులకి ఒక్కో సైనికుకి 1% చొప్పున టారిఫ్లు విధిస్తాను అని చెప్పేసి ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఎంతమంది సైనికులు ఆయా దేశాలు, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, లేదా నార్వే కానీ, ఇలా యూరోప్ దేశాలు అనేక ఉన్నాయి. ఈ దేశాలు ఎన్ని దేశాలు ఎంతమంది సైనికులను పంపించారో లెక్కించి అంత పర్సెంటేజ్ నేను ఇంపోర్ట్ డ్యూటీ చేస్తాను, టారిఫ్లు పెంచుతానని చెప్పి ట్రంప్ హెచ్చరించాడంటే ఆయన వాలకం ఏంటనేది ఇప్పుడు యూరోప్ కంట్రీస్కి తెలిసిపోయింది, యూరోపియన్స్కి తెలిసిపోయింది. ఈ యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది ఇప్పుడు? అమెరికాని ఎలా నిలువరించాలి అనేది అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు అక్కడికి దళాల్ని ఎందుకు పంపించాము గ్రీన్లాండ్ దగ్గరికి అని చెప్పి నాటో, యూరోపియన్ యూనియన్ కూడా చెప్తోంది. అక్కడ అమెరికా సైన్యం వచ్చింది, మోహరించిందని చెప్పకుండా రష్యా, చైనా, అక్కడి రష్యా చైనాకు సంబంధించినటువంటి సైన్యాలు కూడా అక్కడికి వచ్చాయి. అందుకని మేము కూడా పంపించామని చెప్పి చెప్తున్నాయి యూరోపియన్ యూనియన్. కానీ అక్కడ జరుగుతున్నది వేరే. అక్కడ అమెరికా వర్సెస్ యూరోపియన్ యూనియన్గా నడుస్తుంది. ఈ క్రమంలో ఇన్ కేస్ అక్కడున్నటువంటి యూరోపియన్ యూనియన్ కనుక రష్యా, చైనా వైపు మొగ్గు చూపితే అమెరికా క్లోజ్, అమెరికా పరిస్థితి మొత్తం టోటల్గా సమాప్తం, ఇంకా భవిష్యత్తు ఉండే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. వెనిజులా అధ్యక్షుడు మధురాను ఎప్పుడైతే కిడ్నాప్ చేసి న్యూయార్క్ జైల్లో పెట్టారో ఆ రోజు నుంచి డెన్మార్క్తో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, అనేక దేశాలు, యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్నాయి. అలా అని చెప్పి ట్రంప్ని కాదని, అమెరికాని కాదని బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీ అన్న చెప్తున్నాడు, మీరు వినండి అని చెప్పి హుకుం జారీ చేస్తున్నాడు ట్రంప్. ఆయన ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్లాండ్ ప్రజలకి దాదాపు $1,00,000 నుంచి $5,00,000 వరకు తాయిలం వేసేసి వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. కానీ దానికి అంగీకరించట్లేదు. డెన్మార్క్ సైన్యాన్ని పంపించింది అక్కడికి. దాంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు ట్రంప్. ఇలాంటి పరిస్థితులు నడుమ యూరోపియన్ యూనియన్ ఒకవేళ గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి అమెరికాకి సహకరిస్తే రాబోయేటువంటి రోజుల్లో తమ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనలో పడిపోయారు. మరి అలాంటప్పుడు శత్రువు మిత్రుడైనట్టు అమెరికాని ఎదుర్కోవాలంటే యూరోపియన్ యూనియన్, అమెరికా లేనటువంటి యూరోపియన్ యూనియన్ ఎటు పోవాలి? రష్యా వైపు లేదా చైనా వైపు పోవాలి. ఆ రెండు దేశాలకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితిని ట్రంపే కలిగిస్తున్నారు అనేది అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట. అదే జరిగితే డీడాలరైజేషన్ జరుగుతుంది, పెద్ద ఎత్తున డీడాలరైజేషన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా, చైనా, భారత్ ఈ దేశాలు డాలరేతర వాణిజ్యాన్ని జరుపుతూ ఉన్నాయి. ఇది ట్రంప్కి ఏమాత్రం నచ్చట్లేదు. వీటికి తోడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో కనుక అమెరికా డాలరేతర వాణిజ్యానికి కనుక పూనుకుంటే ఒక్కసారిగా డమాల్ అమెరికా మళ్ళీ కోలుకునే పరిస్థితి కూడా ఉండదు అనేది అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఆ పరిస్థితి వస్తుందంటే వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఇదే దూకుడుతోడు కనుక వెళ్తూ ఉంటే యూరోపియన్ యూనియన్ ఆ దేశాలు రష్యా వైపు లేదా చైనా వైపు మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పుతిన్
చక్రం తిప్పే అవకాశం ఉంది, డీలారలైజేషన్ జరుగుతుంది, అది అమెరికాకి కోలుకునేటువంటి దెబ్బ తగులుతుందని చెప్పి ఆర్థికవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా సాఫ్ట్వేర్ రంగంతో పాటు అనేక రంగాలు ఇప్పుడు కుప్పకూలేటువంటి ప్రమాదం నెలకొంది. ఒకవేళ డీడాలరైజేషన్ జరిగితే ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం కానీ లేదా ఇతర రంగాలు కానీ ఊహించినటువంటి విధంగా దెబ్బతింటాయి, ఊహించిన విధంగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఏ విధంగానైనా సరే అమెరికాని ట్రంప్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ట్రంప్ చేసేటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో అది అమెరికాలో ఉండేటువంటి ప్రజలకు కానీ డెమోక్రాట్స్కి కానీ ఈవెన్ సొంత పార్టీలో ఉన్నటువంటి రిపబ్లికన్స్ కూడా నచ్చట్లేదు. అయినప్పటికీ కూడా గ్రీన్లాండ్ మాదే అని అంటున్నారు. ఈవెన్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా గ్రీన్లాండ్ మాదే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. గ్రీన్లాండ్ అధ్యక్షుడిని నేనే అని చెప్పి చెప్తున్నాడు ట్రంప్. నేనే గ్రీన్లాండ్ అధ్యక్షుడిని, కాబట్టి గ్రీన్లాండ్ మేము సొంతం చేసుకుంటామని చెప్పి చెబుతున్నారు. ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి అపారమైనటువంటి నిక్షేపాలు, విలువైనటువంటి ఖనిజాలు, ఇవన్నీ కూడా అమెరికా కనిపిస్తూ ఉన్నాయి. యూరోపియన్ దేశాల్లో అక్కడ అపారమైన నిక్షేపాలు ఉన్నాయి. అందుకే ట్రంప్ ఒక్కోటిగా ఆక్రమించుకుంటూ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది. అదొక్కటే కాదు, ఇరాన్లో అలజడి సృష్టించారు ట్రంప్. అక్కడ సైన్యాన్ని పంపించి ఇరాన్ సైన్యాన్ని దెబ్బకొట్టాలని చూశారు. ఇరాన్లో ఉండేటువంటి పౌరుల్ని అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ ఏమాత్రం తగ్గలేదు. దాంతో ట్రంప్ తన స్థావరాలని మిడిల్ ఈస్ట్ నుంచి వెనక్కి పంపించాల్సి వచ్చింది. మిడిల్ ఈస్ట్ నుంచి తన స్థావరాలని అసలు కంప్లీట్గా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఒక ఇరానే ఇంత పెద్ద ఎత్తున అమెరికా మీద తిరగబడినప్పుడు యూరోపియన్ యూనియన్ ఎందుకు తిరగబడలేదు? తిరగబడేటువంటి అవకాశం ఉంది అంటే సైనిక పరంగా కాకపోయినా డాలర్ పరంగా తిరగబడేటువంటి అవకాశం లేకపోలేదు. డీలారలైజేషన్ జరిగి అమెరికా పూర్తి స్థాయిలో దెబ్బతినాలి, కోలుకోలేని పరిస్థితికి వెళ్ళాలి అంటే యూరోపియన్ యూనియన్ డాలరేతర వాణిజ్యం జరపాలి అనేది ఇప్పుడు భారత్, రష్యా, చీనా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కీ రోల్ పోషించబోతున్నారు పుతిన్ అలాగే జిన్పింగ్. వీళ్ళిద్దరూ పోషించేటువంటి రోల్ని బట్టి భారతదేశం యొక్క పాత్ర కూడా ఉంటుంది. భారతదేశం కూడా ఇప్పుడు డీలారలైజేషన్ వైపు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆయిల్ని ఎప్పుడో అమెరికా డాలరేతర కరెన్సీ తోటి కొనుగోలు చేస్తున్నారు, చైనా కరెన్సీ తోటి కొనుగోలు చేస్తున్నారు, రష్యా కరెన్సీ తోటి కొనుగోలు చేస్తున్నారు, వాణిజ్యాన్ని ఆయా దేశాలతోటి కరెన్సీతో తయారు చేస్తున్నారు. బ్రిక్స్లో కీలక భాగస్వామి భారతదేశం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకున్నారో అది జరిగేటువంటి అవకాశం ఉంది. ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ మీద మోహరించి ఉన్నారు, అక్కడ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉన్నాడు. దాంతో డెన్మార్క్ కూడా మోహరించి ఉంది. రష్యా, చైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఇలాంటి నడుమ ఎప్పుడైనా సరే మిజైల్ పేరే అవకాశం ఉంది ట్రంప్ది. ఆ ట్రంప్ మిసైల్ పేలిందంటే డెన్మార్క్ సైన్యం కామ్గా ఉండదు, వెనిజులా మాదిరిగా అంత ఈజీగా ఉండదు. వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్ళినంత ఈజీగా మిగతా యూరోపియన్ కంట్రీస్లో ఉండేటువంటి లీడర్స్ని తీసుకెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అంతర్జాతీయంగా మారుతున్నటువంటి మార్పుల కారణంగా ఏ రోజైనా ట్రంప్ త్వరలోనే కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది, ఆ దేశాన్ని అమెరికాని కుప్పగూల్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి గ్రీన్లాండ్ అమెరికా పతనానికి నాంది పలకబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.